దర్శకత్వంలో కాస్తో కూస్తో అనుభవం సంపాదించిన వారు మాత్రమే ఒకప్పుడు సినిమాలు చేసేందుకు ముందుకొచ్చేవారు. ఇప్పుడు కొందరు యువకులు నేరుగా ఇండస్ట్రీకి వచ్చి మెగాఫోన్లు పట్టేస్తున్నారు. అలాంటి దర్శకుల్లో ఒకరు అజయ్ నాగ్వి. మోహన్ భగత్ ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన చిత్రం ఆరంభం. కొన్ని రోజుల క్రితం థియేటర్లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా? కథ గురించి చెప్పుకోవాలంటే ఓ గ్రామానికి చెందిన మిగిల్ హత్య కేసులో జైలు జీవితం అనుభవిస్తూ ఉంటాడు. ఒకరోజు అక్కడి నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైపోతాడు. సెల్క్ వేసిన తాళం వేసినట్టే ఉంటుంది. ఊచలు వంచలేదు, గోడలు బద్దలు కొట్టలేదు. ఆయన ఎలా తప్పించుకుంటాడు? అతడు ఎలా తప్పించుకోగలిగాడు అన్నదే ఇక్కడ పాయింట్. టైమ్ లూప్ కాన్సెప్ట్ తరహాలోనిదే ఈ డెజావు నేపథ్యం. ఇలాంటి కథను ఎంచుకోవడం సాహసం అనే చెప్పాలి. కన్నడ నవల నేను నిన్నోళగి ఖైదీ ఆధారంగా దర్శకుడు అజయ్ నాగ్ ఈ సినిమా తీశారు. సమయాన్ని కథా వస్తువుగా చేసుకుని రూపొందించిన ఇలాంటి సినిమాల్లో చూసిన సన్నివేశాలని మళ్ళీ మళ్ళీ చూడాల్సి వస్తుంది. కాబట్టి ఆడియన్స్ కొంత కన్ఫ్యూజన్ లో పడిపోతారు. ఫస్ట్ హాఫ్ లో కొంత క్లారిటీ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో అది లోపించింది. హీరో జైలు జీవితంతో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. మిగిల్ ఎందుకు జైలుకి వెళ్ళాడు, అందరి కళ్ళు గప్పి ఎలా తప్పించుకోగలిగాడు, అతడి నేపథ్యం ఏంటి అనేవి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కలిగే సన్నివేశాలు ఉన్నప్పటికీ వాటిని రివీల్ చేసేందుకు వచ్చిన డిటెక్టివ్ పాత్రలు తేలిపోయాయి. డైరీని చదువుతూ హీరో ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి ఆ క్యారెక్టర్లు పరిమితమయ్యాయి. హీరో బాల్యం, అతడి అమాయకత్వం, ఊరి నేపథ్యం, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యరావుతో హీరోకి పరిచయం అయ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పేరుకి సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అయిన ఎమోషన్స్ కి ఇందులో పెద్దపీట వేశారు. తల్లి కొడుకుల సెంటిమెంట్ ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకుంటుంది. అసలు కథలోకి వెళ్ళడానికి డైరెక్టర్ చాలా సమయం తీసుకున్నాడు. సైన్స్, లాజిక్స్ వగైరా వాటి గురించి లోతుగా చర్చించకుండా సింపుల్ గా డెజావు కాన్సెప్ట్ ను పరిచయం చేశాడు. టైం ట్రావెల్ మూవీస్ చూసిన వారికి ఇది కొత్తగా అనిపించకపోవచ్చు కానీ చూడని వారికి మాత్రం కొత్త అనుభూతిని పంచుతుంది. గతాన్ని చెబుతూనే మిగిల్ గురించి తనకు తెలిసింది డిటెక్టివ్ కు గణేష్ వివరించే ఎపిసోడ్ ని కనెక్ట్ చేసిన విధానం బాగుంది. అక్కడ ఎదురయ్యే ట్విస్టులు సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తిస్తాయి. అయితే కథలో ముందుకెళ్లే కొద్దీ ఆ టెంపో కొనసాగించలేక అనవసర సన్నివేశాలతో సాగదీశారు. ఏదో ఉన్నాయంటే ఉన్నాయనుకునేలా హీరోయిన్, విలన్ పాత్రలను క్రియేట్ చేశారు. క్లైమాక్స్ ఓకే. మరో విషయం ఏంటంటే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందన్న హింట్ ఇచ్చారు. ఇక అమాయకత్వంతో కూడిన మిగిల్ పాత్రలో మోహన్ భగత్ ఒదిగిపోయాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ భూషణ్ కళ్యాణ్ ప్రొఫెసర్ గా, హీరో తల్లిగా సురభి ప్రభావతి ఆకట్టుకున్నారు. ఖైదీగా లక్ష్మణ్, డిటెక్టివ్ గా రవీంద్ర విజయ్ పర్వాలేదనిపించారు. హీరోయిన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. దర్శకుడు అజయ్ నాగ్ తొలి ప్రయత్నంలోనే కొత్త పాయింట్ ని టచ్ చేయడాన్ని ఎప్రిషియేట్ చేయాల్సిందే. అయితే కథాగమనంలో అక్కడక్కడ తడబడ్డాడు. ఇది పూర్తిగా ఫ్యామిలీ మూవీ. కుటుంబంతో కలిసి ఎంచక్కా చూడొచ్చు. ముఖ్యంగా మదర్ అండ్ సన్ సెంటిమెంట్ కూడా ఉంది. అసభ్య సన్నివేశాలు, సంభాషణలు లేవు. మొత్తంగా చెప్పాలంటే సినిమా ఓకే.